హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? అంటే అట్‌లీస్ట్ అలా ఏమైనా సరే ఆలోచిస్తున్నారా? వాళ్ళు సిట్యుయేషన్ ఏంటి? ఐ మీన్ నెక్స్ట్ వచ్చే రోజుల్లో యాక్షన్ తీసుకుంటారా? ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయండి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి చాలా రోజుల నుంచి ఈ రిలేషన్‌షిప్‌లో చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకేంటంటే, ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చినంత పాజిటివ్ వైబ్స్ ఇప్పుడు రావట్లేదు అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేంటంటే, ఒకప్పుడు చూసినంత బ్రైట్ సైడ్ ఇప్పుడు చూడలేకపోతున్నారండి. అంటే మీకోసం ఎప్పుడు ఆలోచిస్తున్నా సరే, మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ అవే వాళ్ళకి బాగా గుర్తొస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. దానివల్ల ఆ వ్యక్తి ఏంటంటే ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. అంటే ఈ వ్యక్తికి ఎక్కడో కానీ కలవాలనుంది. థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవాలనుంది. కాకపోతే ఆలోచనలు మాత్రం ఎలా ఉన్నాయంటే మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ మీ ఇద్దరు ఏదైతే ఫైట్ చేసుకున్నారో అదే వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా గుర్తొస్తుంది. దానివల్ల వాళ్ళేంటంటే మీ దగ్గరకొచ్చినా మాట్లాడినా సరే మిమ్మల్ని ట్రస్ట్ చేయడానికి లేదు. మళ్ళీ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అలానే హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే పాస్ట్‌లోనే మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదు. రిలేషన్‌షిప్ అంటే ఒక ఫ్లోలో ఉన్నప్పుడే అది మెస్సప్ చేశారు అంటే, ఇంకా వచ్చే రోజుల్లో కూడా అలానే ఉంటుంది అనే ఆలోచనలో వాళ్ళున్నారండి. అంటే ఇక్కడ ఈ పర్సన్ బ్యాడ్ చేసారా, గుడ్ చేసారా అనేది నేను మాట్లాడను. బట్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఇలా ఉంది కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే టైమ్ బీయింగ్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదండి. మీ నుంచి తప్పించుకొని తిరగాలనుకుంటున్నారు. ఈ టైంలో మీకెంత దూరంగా ఉంటే అంత మంచిది అనే ఫీలింగ్ మాత్రం వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళింకా ఏది డిసైడ్ అవ్వలేదు. మీ విషయంలోనేంటంటే ఇలానే చెయ్యాలి అని ఒక క్లారిటీ అయితే వాళ్ళకి లేదండి. వాళ్ళేంటంటే ఏదో ఒకటి డిసైడ్ అయ్యే వరకు వాళ్ళేంటంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకునే వరకు కూడా కొంత టైం తీసుకుందాం అనుకుంటున్నారు. బేసిక్‌గా మీరేమైనా యాక్షన్ తీసుకున్నా, మీరేదైనా అంటే వాళ్ళ విషయంలోనే ఒక డెసిషన్ తీసుకున్నా సరే, దానికి కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తారని నాకు అనిపించట్లేదు. చాలా వరకు తప్పించుకొనే తిరుగుతారు. ఎందుకంటే ఈ వ్యక్తికి భయం వేస్తుందండి. రోజు రోజుకి పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయంటే, ఒకవేళ మీ విషయంలో వాళ్ళు ఛాన్స్ తీసుకుంటే, మీతో ట్రావెల్ అయితే, వాళ్ళు హ్యాపీగా ఉండేదానికంటే కూడా స్ట్రగుల్ తీసుకునేదే ఎక్కువ ఉండొచ్చు అనే భయం అండి. అందుకే ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో బేసిక్‌గా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వాళ్ళే సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. అంటే కావాలి అనిపిస్తుంది. కానీ ప్రాబ్లమ్ అది కాదు. మీ దగ్గర నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ వాళ్ళకి రావట్లేదు. గత కొంతకాలం నుంచి మీ ఇద్దరి మధ్యలో ఏవైతే సిట్యుయేషన్స్ జరిగాయో, ఇవి వాళ్ళకి చాలా కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుందండి. దానివల్ల వాళ్ళేంటంటే చాలా అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. అదైతే మాత్రం నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ టైంలో నాకు తెలిసి మీరు కూడా ఈ వ్యక్తి విషయంలో పెద్దగా అంటే యాక్షన్ తీసుకోవాలి, ఏదో చేసేయాలి అనుకోని
ట్రై చేయొద్దు. అంటే మీకు ఒక క్లారిటీ ఉండి మీరు హ్యాండిల్ చేయగలరు. ఈ పర్సన్ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఒక స్టెప్ తీసుకోవచ్చు అనిపిస్తే ఓకే. లేకపోతే మాత్రం తొందర పడొద్దండి. దానికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరు మళ్ళీ ఎక్కడో కానీ ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ, కొంత సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవ్వడం కానీ అలాంటివి జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ పర్సన్ ఏంటంటే వచ్చే రోజుల్లో మీతో మాట్లాడాలి అని ఒక డెసిషన్ తీసుకోవచ్చు. బట్ యాక్షన్ తీసుకునే దగ్గర ఏంటంటే ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారనేది తెలీదండి. ఎందుకంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకున్న ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు. అది ప్రాబ్లమ్. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ పర్సన్ మీ దగ్గరకొచ్చి మీతో మాట్లాడతారా? మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీరు వాళ్ళని బ్లేమ్ చేసినా, మీరు వాళ్ళతో అంటే ఎందుకిలా చేశారు అని ఏమైనా క్వెషన్ చేసినా సరే, వాళ్ళు కూడా అంటే ఆ టెంపర్‌ని లూజ్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడేయడం, ఎక్కడో కానీ వ్యక్తి మారలేదనే ఫీలింగ్ మీకు రావడం ఇలాంటివి జరగొచ్చండి. అంటే కమ్యూనికేషన్‌కి ఏంటంటే కొంత టైం తీసుకోవడమే మంచిది. బట్ బేసిక్‌గా ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవడానికైతే రెడీగా లేరండి. ఎందుకంటే ఆ పర్సన్ ఈ సిట్యుయేషన్‌లో తొందరపడాలనుకోవట్లేదు. ఆలోచిస్తున్నారు ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్తే బావుంటుంది అని. సో, వాళ్ళకి ఫుల్‌గా క్లారిటీ వచ్చే వరకు, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకునే వరకు మీతో మాట్లాడడానికైతే ఎలాంటి ప్రయత్నాలు చేయరు. ఈవెన్ మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేసినా సరే, అక్కడి నుంచి రియాక్షన్స్ అనేవి చాలా వైలెంట్‌గా ఉండొచ్చు. సో, నేను మీకొకటే చెప్తాను. మీరు ఏదైనా సరే ఈ వ్యక్తి విషయంలో చేయాలి అనుకుంటే, ఆ వ్యక్తి ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? అంటే వాళ్ళు రెడీగా ఉన్నారా? లేదా? చూసుకునే మాట్లాడడానికి ట్రై చేయండి. మీలో కొంతమంది ఏం చేస్తారంటే, వ్యక్తులు బ్లాక్ చేసేసినా సరే వాళ్ళని విడిచిపెట్టరండి. అలా అంటే ఇంకా ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయో చూసుకొని మెసేజెస్ చేయడం, లేకపోతే వేరే వ్యక్తులు ఫోన్స్ నుంచి కాల్స్ చేయడం, మెసేజెస్ పెట్టడం లాంటివి చేస్తారు. ఇదేంటంటే క్లియర్ కట్‌గా ఆ పర్సన్‌కి హెరాస్మెంట్‌లా అనిపిస్తదండి. ఒక వ్యక్తి ఒక రిలేషన్‌షిప్‌లో టైమ్ అండ్ స్పేస్ కోరుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా కానీ అది ఇవ్వకుండా డెస్పరేషన్‌లోని వాళ్ళకి మెసేజెస్, కాల్స్ చేస్తుంటే మేబీ ఇనీషియల్‌గా ఓకే. కానీ అది రెగ్యులర్‌గా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో కూడా దూరం అనేది పెరిగిపోతుందండి. ఇద్దరు ఏంటంటే ఇంకా అలాంటి పర్సన్స్ ఎలా చేంజ్ అయిపోతారు అంటే, అసలు ఈ వ్యక్తులతోనే మనం కష్టం హ్యాండిల్ చేయలేం అనుకోని ఫీల్ అవుతారు. సో, ఎవ్వరికీ కూడా మీరు అలాంటి వైబ్స్ ఇవ్వకూడదండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే యాక్షన్ తీసుకునే దగ్గర మాత్రం వ్యక్తుల ఫీలింగ్స్ అనేవి ఎవరైనా సరే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఈ పర్సన్ ఏదైతే ఆలోచిస్తున్నారో అంటే మీ గురించి నెగెటివ్‌గా ఆలోచించడం కోసం నేను మాట్లాడను కానీ నార్మల్‌గా ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో అంటే మూవ్ అవ్వకూడదు. ఎందుకంటే మనం రెడీగా లేం. సో, వన్స్ మనం డిసైడ్ అయిన తర్వాతే మాట్లాడదాం. అంటే మనం ఈ వ్యక్తి విషయంలో స్ట్రగుల్ తీసుకోవాలా? లేకపోతే ఈ వ్యక్తి విషయంలో థింగ్స్‌ని మనం హ్యాండిల్ చేయగలమా? మనకంత కాన్ఫిడెన్స్ ఉందా? అని ఇలా ఆలోచిస్తున్నారు చూడండి. ఇది మంచిదే. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఈ టైంలో యాక్షన్ తీసుకోకపోవడమే మంచిది. అలానే ఈ పర్సన్‌ని పోక్ చేయకపోతే మీకింకా మంచిదండి. మీలో చాలా మందికి అంటే ఇది నేను చాలా మందికి గైడెన్స్ ఇస్తుంటాను. బట్ స్టిల్ అదే పని చేస్తుంటారు. మీ ఓన్ రిస్క్ మీద ఈ పర్సన్ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ నార్మల్‌గా ఏంటంటే కొంత టైం తీసుకుంటే మేబీ ఆ పర్సన్ మాట్లాడడానికి ఏమైనా ఛాన్స్ తీసుకోవచ్చండి. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే, ఈ పర్సన్‌తో న్యూ బిగినింగ్స్ కావాలనుకుంటున్నారండి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, ఒకప్పుడు ఈ పర్సన్ మీకు ఎలాంటి పాజిటివ్ వైబ్స్ ఇచ్చారో, ఈ రిలేషన్‌షిప్ ఎంత ప్యాషనేట్‌గా ఉందో, ఇప్పుడు కూడా మీరు అలానే ఉండాలని కోరుకుంటున్నారు. అది ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ అండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరు సేమ్ ఆ పర్సన్ లానే ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అంటే చాలా రోజుల నుంచి మీకు కూడా ఈ పర్సన్‌కి మీకు అయిన ఆర్గ్యుమెంట్స్ కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో అంటే కాంప్లికేట్ అయిన సిట్యుయేషన్స్ కానీ ఇవే గుర్తొస్తున్నాయి. మీకు కూడా ఏంటంటే ఈ పర్సన్ అంత పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, అది ఈ పర్సన్ గుర్తొస్తుంటే అట్‌లీస్ట్ పాజిటివ్‌గా అనిపించడం కానీ అవేం లేవు. కాకపోతే మీరు ఎలా అనుకుంటున్నారంటే పాస్ట్‌లో థింగ్స్ వర్కౌట్ అయ్యాయి కాబట్టి, ప్రెజెంట్‌లో కూడా అలా థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది. న్యూ బిగినింగ్స్ అనేవి పాస్ట్‌లో జరిగినట్టు జరిగితే బావుంటుందనుకోని పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి డాట్స్‌ని కనెక్ట్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ డాట్స్‌ని కనెక్ట్ చేయకపోయినా కంపేర్ చేస్తున్నారండి. సో, ఇలానే ఉండాలి. ఇలానే వర్కౌట్ అవ్వాలి. సో, ఈ పర్సన్ ఏంటంటే మనతో ఇలానే కలవాలి అని మీరనుకుంటున్నారు. కానీ ఈ న్యూ వెర్షన్‌లో ఏ పర్సన్ అయితే ఉన్నారో అంటే ఇప్పుడు మీకు ఈ పర్సన్ నుంచి ఎలాంటి వైబ్స్ అయితే వస్తున్నాయో, ఈ వైబ్స్ మాత్రం మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరండి. ఇఫ్ ఈ పర్సన్ ఇలానే ఉంటారు, అంటే ఇలానే మాట్లాడతారు, ఇలానే చేస్తారు అంటే ఎక్కడో కానీ అంటే మీకది అనీజీ ఫీలింగ్ ఇస్తుంది. అంటే పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తిని దూరం చేసుకోవడం కానీ, ఈ వ్యక్తితో కట్ చేసుకోవడం కానీ మీకైతే అది ఇంట్రెస్ట్ లేదు. బట్ స్టిల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే డీప్ డౌన్ ఎక్కడో పాస్ట్‌లో వర్కౌట్ అయింది కదా! సో, పాస్ట్‌లో ఉన్నట్టుగా ప్రెజెంట్‌లో కూడా ఉంటే
ఈ పర్సన్‌తో మనం ట్రావెల్ అవ్వచ్చు. మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకు అలవాటయ్యారు. ఈ న్యూ వెర్షన్‌లో ఉన్న పర్సన్ ఏంటంటే అలవాటు అవ్వలేదు కదా! వాళ్ళేంటంటే కొంత అన్‌ఈజీ ఫీలింగ్ ఇవ్వడం, లేకపోతే కొంత ఇద్దరి మధ్యలో వైబ్స్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మీరేంటంటే ఆ వెర్షన్‌లో ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరండి. ఇది ప్రాబ్లమ్. బట్ ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ ఎప్పుడు క్లియర్ అవుతుందంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు యాక్షన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ ప్రెజెంట్ సెల్ఫ్‌ని బేస్ చేసుకొని మీరు యాక్షన్ తీసుకోవాలి. అంటే ఈ పర్సన్ మీకు కావాలి అనుకున్నా, వద్దనుకున్నా ఈ న్యూ వెర్షన్‌లో ఉన్న పర్సన్ వాళ్ళ మూవ్‌మెంట్స్, వాళ్ళ యాక్షన్స్ లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు బట్టే డెసిషన్ అయితే తీసుకోవాల్సుంటుంది. పాస్ట్ ఎమోషన్స్, పాస్ట్‌లో ఉన్న కనెక్షను లేకపోతే పాస్ట్‌లో వాళ్ళు చెప్పిన మాటల్ని బేస్ చేసుకొనైతే మాత్రం ప్రెజెంట్‌లో డెసిషన్స్ తీసుకోవద్దు అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే కంప్లీట్‌గా ఇప్పుడు స్టోరీ అనేది డిఫరెంట్ వేలో మూవ్ అవుతుందండి. సో, మీరు ట్రాక్‌లోకి రావాలి అంటే కరెంట్ సిట్యుయేషన్‌లో ఉన్న కరెంట్ పర్సన్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. ఆర్ వాళ్ళ మీదే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడం కోసం ప్లాన్ చేయాలి. ఆర్ రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయాలి. ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నా అవి యాక్సెప్ట్ చేయాలి. బట్ పాస్ట్‌లో ఉన్న పర్సన్‌తోని రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. లేకపోతే పాస్ట్‌లో ఉన్నట్టే అంటే మరి మీరు ఆలోచించుకోవడం మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. హ్మ్. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీ పర్సన్ ఏంటంటే చాలా రోజుల నుంచి చాలా సఫర్ అవుతున్నారండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఏవైతే కొన్ని జరిగాయో ఇది క్లియర్ కట్‌గా ఈ పర్సన్‌కి ఎండింగ్ లానే అనిపిస్తుందండి. అంటే వాళ్ళెందుకో కానీ రెడీ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి అంటే ఎంత ఆలోచిస్తున్నా సరే ఈ రిలేషన్‌షిప్‌లోని ఎక్కడా కూడా ఆ బ్రైట్ సైడ్ కనిపించట్లేదు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉంటది అనే నమ్మకం ఏంటంటే రోజు రోజుకి పోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, జనరల్‌గా ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. బట్ ఎక్కడో కానీ ఈ పర్సన్ ఏంటంటే మరీ అంత ఇమ్మెచ్యూర్ కాదండి. యాక్చువల్‌గా పర్సన్‌కేంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ అండ్ స్ట్రాంగ్ మస్కులిన్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. వీళ్ళ నుంచి వస్తున్న వైబ్స్ ఎలా ఉన్నాయంటే, ఒక పవర్‌ఫుల్ ఆరాతోని అంటే వీళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి తెలుసండి. మీకు ఎంతవరకు క్లారిటీ ఉంది? మీరు థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారో నాకైతే తెలీదు కానీ, వీళ్ళ లైఫ్‌లో థింగ్స్ ఏమైనా ఒక రాంగ్ వేలో కానీ టర్న్ తీసుకుంటే, మేబీ టైమ్ బీయింగ్ దానివల్ల డిస్ట్రాక్ట్ అవ్వడం, సఫర్ అవ్వడం లాంటివి జరగొచ్చు కానీ, బట్ ఇన్ టైమ్‌లో వాటిని ఎలా సెటిల్ చేయాలి? ఆర్ మళ్ళీ ట్రాక్‌లోకి ఎలా తీసుకురావాలి అనేది బాగా తెలుసండి. అంత అంటే కాన్ఫిడెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. స్ట్రాంగ్ ఆరాని క్యారీ చేస్తున్న పర్సన్ అని చెప్పొచ్చు. సో, ఇలాంటి పర్సన్ ఏంటంటే, చాలా రోజుల నుంచి ఇక్కడ సిట్యుయేషన్స్ అనేవి నెగెటివ్‌గా కనిపిస్తున్నా, వాళ్ళకి బ్రైట్ సైడ్ కనిపించకపోయినా సరే, స్టిల్ ఆలోచిస్తున్నారండి. వాళ్ళ వైపు నుంచి ఏం చేయొచ్చు? అసలు వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఉంది? ఈ రిలేషన్‌షిప్‌లో అసలు వాళ్ళ రోల్ ఏంటి? అంటే అసలు వీళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరా? లేదా? ఇలా ఏవో ఆలోచిస్తున్నట్టున్నారు. ఎక్కడో కానీ మీ మీద ఫీలింగ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి ఈ పర్సన్‌కి. ఖచ్చితంగా మీ విషయంలోని ఫీలింగ్స్ పరంగా అయితే పాజిటివ్‌గానే ఉన్నారు. బట్ పర్సన్ ఏంటంటే థింగ్స్ కోసం వర్కౌట్ చేసుకోవాలి. లేకపోతే ఎలా ఆలోచిస్తే బావుంటుంది? ఏం చేస్తే బావుంటుంది? అనుకున్న ప్రతిసారి ఎక్కడో కానీ స్టక్ అయిపోతున్నారండి. అంటే వీళ్ళ ఎనర్జీ ఐ మీన్ వీళ్ళలో ఉన్న మస్కులిన్ ఎనర్జీ అనేది వీళ్ళని ముందుకి పుష్ చేస్తున్నప్పటికీ, కొంత వీళ్ళకి సిట్యుయేషన్స్ అర్థమయ్యేలా చేస్తున్నప్పటికీ, వీళ్ళకి లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. పర్సన్ ఏంటంటే యాక్చువల్‌గా థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేసి కంట్రోల్ చేయగలరు. ఎలాంటి కాంప్లికేషన్స్‌నైనా ఈజీగా హ్యాండిల్ చేసే టైపు. జెండర్ ఏదైనా అవ్వచ్చు కానీ, వ్యక్తులు మాత్రం అలాంటి వాళ్ళు. సో, ఇలాంటి పర్సన్ ఏంటంటే, బేసిక్‌గా అంత మూవ్ అవుతున్నప్పటికి కూడా స్టిల్ కొన్ని థాట్స్ ఏంటంటే, వీళ్ళని కంట్రోల్ చేస్తున్నాయండి. అంటే మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏంటంటే, అంటే అవి జరిగాయి కాబట్టి అదే రియాలిటీ. బట్ మనిషికి థాట్స్‌కే ఉంది. సో, ఈ పర్సన్ అందుకే ఇవి ఎలా సెటిల్ చేయాలి అని ఆలోచిస్తున్న ప్రతిసారి మళ్ళీ వాళ్ళ థాట్స్‌లోని అంటే ఇలా జరిగింది కదా! సో, అసలు ఛాన్స్ ఉంటుందా లేదా? ఇలా ఎక్కడో గాని డిస్ట్రాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి.
సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ లోని కొంచెం ఛాలెంజింగ్ గా ఫీల్ అవుతున్నారండి. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. కలవాలి, మాట్లాడాలి, స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంది కానీ, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ దానికి వాళ్ళు ఎలాంటి ప్రైస్‌ని పే చేయాలి అనేది ఆలోచించినప్పుడు భయమేస్తుందండి. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ అనేవి వీళ్ళ వైపు నుంచి రాంగ్ వేలో జరిగాయా? లేకపోతే మీ వైపు నుంచి రాంగ్ వేలో జరిగాయా? అనేది పక్కన పెడితే, వీళ్ళు యాక్షన్ తీసుకొని వీళ్ళు మూవ్ అయితే, వీళ్ళు ఒక స్టెప్ ఏస్తే ఏంటి పరిస్థితి? ఎలా హ్యాండిల్ చెయ్యాలి? ఇక్కడ వీళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసి యాక్షన్ తీసుకుంటే, థింగ్స్ అనేవి మళ్ళీ కూడా రాంగ్ వేలో టర్న్ అయితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే ఈ పర్సన్ వాళ్ళకి పాస్ట్‌లో జరిగిన సిట్యుయేషన్స్ ప్రకారమే కదా! ఏదైనా సరే అనాలిసిస్ చేసి అంటే ఎలా యాక్షన్ తీసుకుంటే బావుంటుందని ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా పాస్ట్‌లో అలా జరిగింది కాబట్టి ప్రెజెంట్‌లో కూడా మేబీ అలాంటివి జరగొచ్చు. వీళ్ళు యాక్షన్ తీసుకుంటే అని అనుకుంటున్నారు. కానీ అలా అని చెప్పి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్‌గా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు అని కూడా వాళ్ళకి అనిపిస్తుంది. సో, ఇలా ఏంటంటే ఎక్కడో స్టక్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాల్సుంది ఎప్పుడో. బట్ వాళ్ళకున్న ఇలాంటి ఆలోచనలు వాళ్ళు కొంత డిస్ట్రాక్ట్ అవుతుండడం వల్ల వాళ్ళేంటంటే కాన్సిక్వెన్సెస్‌కి భయపడడం వల్లనో ఏంటో కానీ యాక్షన్ తీసుకోలేదండి. నిజానికి ఎప్పుడో తీసుకోవాల్సుంది. బట్ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి వచ్చే రోజుల్లో మాత్రం యాక్షన్ తీసుకుంటారండి. ఇఫ్ యాక్షన్ అనేది ఎర్లీగా తీసుకునే ఛాన్స్ ఉంటే 1 మంత్‌లోనే యాక్షన్ తీసుకోవాలి. బట్ ఏమైనా సరే 1 మంత్‌లో యాక్షన్ తీసుకునే ఛాన్స్ లేదు. అంటే ఎందుకో కానీ 1 మంత్‌లో కూడా జరగలేదంటే నెక్స్ట్ 6 మంత్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే అలాంటి ఒక ఎనర్జీ కనిపిస్తుంది నాకు. సో, డెఫినెట్‌గా నేనైతే ఇక్కడ మీకొకటే చెప్తానండి. అదేంటంటే ఈ పర్సన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ విషయంలో ఏదో ఒక వేలో యాక్షన్ తీసుకుంటారు. మీకు కూడా ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో పేషెన్స్ ఉండాలండి. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు అంటే ఏదైతే ఆలోచిస్తున్నారో మీ ఇద్దరి మధ్యలో ఏవైతే సిట్యుయేషన్స్ ఉన్నాయో ఇవి క్లియర్ కట్‌గా డెడ్ ఎండ్‌ని సూచిస్తున్నప్పటికీ కూడా ఈ పర్సన్ మాత్రం ఈ సిట్యుయేషన్ ఎండ్ అవ్వాలి అని అనుకోవట్లేదండి. నిజానికి ఆ పర్సన్ కూడా ఈ రిలేషన్‌షిప్‌లో హోప్ కనిపించట్లేదు. బట్ స్టిల్ ఎక్కడో కానీ ఆ ఛాన్స్ తీసుకోవాలి అని మాత్రం చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది వాళ్ళకి. మెయిన్ ఏంటంటే ఈ పర్సన్ పాస్ట్‌లో ఎలా మీకు కనెక్ట్ అయ్యారో నాకు తెలీదు కానీ, ఫ్యూచర్‌లో మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి అనే ఆ పాయింట్ దగ్గర మాత్రం స్ట్రాంగ్‌గా ఉన్నారండి. సో, ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇంకా క్లియర్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే రీయూనియన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ కమిట్మెంట్ అయినా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉందండి. కానీ ఎక్కడో కానీ వాళ్ళని కొన్ని స్టాప్ చేస్తున్నాయి. అవి వాళ్ళేంటంటే బేసిక్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో హ్యాండిల్ చేయలేకపోతున్నారు. లేకపోతే అసలెప్పుడో యాక్షన్ తీసుకునేవారు. వాళ్ళకేంటంటే ఆలోచనలనేవి డిఫరెంట్‌గా వస్తున్నాయండి. అదేంటంటే రియాలిటీకి కొంత దగ్గరగా ఉంటుంది. అలా అని చెప్పి వాళ్ళ ఫీలింగ్స్‌ని కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. స్టక్ అయిపోయారు. అలాంటి ఒక ఎనర్జీ కనిపిస్తుంది. అసలింకా చూద్దాం. ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. క్లియర్ కట్‌గా ఇక్కడేంటంటే ఇద్దరూ సేమ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారండి నిజానికి. సిమిలర్ కార్డ్స్ వచ్చాయి ఇక్కడ. సో, నాకు తెలిసి గైడెన్స్ కూడా సేమ్ ఉండొచ్చు. అంటే ఈ పర్సన్ విషయంలో మీరు కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి. ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి అని. అంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది అని మాత్రం మీకు తెలుస్తుంది. బట్ ఎందుకో ఫోకస్ చేయలేకపోతున్నారు. అంటే ఎక్కడో పాయింట్ దగ్గర ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ సెల్ఫిష్ కాబట్టే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఏంటంటే మీకోసం ఆలోచించుంటే అసలు ఇలాంటి సిట్యుయేషనే వచ్చుండేది కాదు. సో, ఇప్పుడు బేసిక్‌గా ఏం చేస్తే బావుంటుంది? మరి మీ వైపు నుంచి మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తే ఈ పర్సన్ అంటే మీరనుకున్న వేలో యాక్షన్ తీసుకోవచ్చు. ఆర్ మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చు అని ఇలా డిఫరెంట్ వేస్‌లో థింక్ చేస్తున్నట్టున్నారు. బట్ మీరు కూడా స్టక్ అవుతున్నారండి. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే తొందరపడి మాత్రం డెసిషన్స్ తీసుకోవద్దండి. ఆలోచించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే రిలేషన్‌షిప్ మాత్రం పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరి మధ్యలో గత కొంతకాలం నుంచి ఏదైతే జరుగుతుందో ఇది ఒక యాంగిల్ నుంచే చూడడానికి లేదండి. అన్ని యాంగిల్స్ నుంచి ఈ సిట్యుయేషన్‌ని మీరేంటంటే కవర్ చేయాల్సుంటుంది. ఆ తర్వాతే మీరు ఏదైనా సరే స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకోవాలి. ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఒక వేలో థింక్ చేసి ఓకే. ఇదే కరెక్టు. సో, దీని ప్రకారం మనం స్టాండ్ తీసుకుందాం అనుకున్న టైంలోని మేబీ మీకు ఇంకొక ప్రాబ్లమ్ కూడా కనిపించొచ్చు. లేకపోతే మీరేంటంటే ఇక్కడున్న వేరే కాంప్లికేషన్స్‌ని కూడా అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే అవి కూడా మీరు అనాలిసిస్ చేస్తే మీరెక్కడో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతారండి. అంటే ఇది కూడా ప్రాబ్లమే.
ఇదే ప్రాబ్లం అనుకున్నాం కానీ ఇది కూడా ప్రాబ్లమే. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేసేది? ఇలా ఏంటంటే మళ్ళీ కూడా ఆలోచించే పరిస్థితి వస్తుంది. సో అందుకే ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకోవడానికి మీరు తొందరపడొద్దు. ఈ వ్యక్తి విషయంలో పాసిబుల్‌గా ఉన్న ఛాలెంజెస్ ఎన్ని? సో ఇది ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది? మీకేమనిపిస్తుందనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీ వర్క్ మీది, ఆ పర్సన్ వర్క్ ఆ పర్సన్‌దండి. ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే వర్కౌట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఓన్ బేస్‌లో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. బట్ సిమిలర్ గానే వర్క్ చేస్తారు. ఎందుకంటే సిమిలర్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి. సో నాకేమనిపిస్తుందంటే ఆ పర్సనే కాంటాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ పర్సనే ఇక్కడ యాక్షన్ తీసుకోవచ్చండి. బట్ ఈ పర్సనే యాక్షన్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీరైనా కూడా మేబీ యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ ఆన్సర్స్ దొరుకుతాయి, ఎవరు ఫస్ట్ థింగ్స్‌ని ఏంటంటే క్లియర్‌గా అర్థం చేసుకుంటారో డెఫినిట్‌గా వాళ్ళ వైపు నుంచే యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. బట్ ఆ పర్సన్ నుంచి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ హైగా కనిపిస్తున్నాయి. అదేంటంటే చెప్పాను కదా! తొందరగా అయితే 1 మంత్‌లోనే యాక్షన్ తీసుకుంటారు. కొంచెం లేట్ అయితే 6 మంత్స్ పట్టొచ్చు. అలాంటి ఒక ఎనర్జీ ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో నేనిక్కడ ఒకటే చెప్తాను. మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా థింక్ చేయండి. మీ వైపు నుంచి మీరేంటంటే చేయాల్సిన వర్క్ చేయాలండి. ఎందుకంటే ఈవెన్ ఆ పర్సన్ యాక్షన్ తీసుకున్నా మీ వైపు నుంచి మీరు వర్క్ చేయలేదనుకోండి, మీరేంటంటే ఇంకా అదే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీరింకా అంటే అవే థాట్స్‌లో ట్రాప్ అయిపోయారు అంటే, ఆ పర్సన్ వచ్చినా సరే ఆ పర్సన్ అంటే ఎలాంటి యాక్షన్ తీసుకున్నా అది ఫస్ట్ మీకు అర్థం కాదండి. అది ఇక్కడ ప్రాబ్లమ్. సో మీరేం చేస్తారంటే, ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అని చూడొద్దు. మీకు ఎంతవరకు ఈ సిట్యుయేషన్ మీద క్లారిటీ ఉంది? మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అనేది చూసుకోండి. అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ చాలా రోజుల నుంచి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నాకు తెలీదు కానీ, మీ పర్సన్‌కి మీ మీద ఫీలింగ్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. వాళ్ళకేంటంటే, మీతో రిలేషన్‌షిప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్ ఎప్పుడు యాక్షన్ తీసుకుందాం అనుకున్నా సరే, ఇది రైట్ టైమ్ కాదేమో అని వాళ్ళకనిపిస్తుంది. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో పేషెన్స్ ఉండాలి. అంటే మనం తొందర పడిపోవడానికి లేదు. ఎందుకంటే సెర్టైన్ గ్యాప్ వచ్చింది కాబట్టి మనం తొందర పడిపోతే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయి. సో మనం ఏంటంటే పేషెన్స్‌తో వెయిట్ చేయాలి అనుకోని మళ్ళీ వాళ్ళేంటంటే స్టాప్ అవుతున్నట్టుగా ఉన్నారు. పర్టిక్యులర్‌గా మీ కార్డ్స్‌లో చూస్తున్నంత వరకు మాత్రం ఈ పర్సన్ యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. చాలా రోజుల నుంచి నెక్స్ట్ స్టెప్ వేస్తే బావుంటుంది అనుకుంటున్నారు కానీ వాళ్ళకి అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఇది రైట్ టైమ్ కాదేమో! ఆర్ మనం ఏంటంటే వీళ్ళ విషయంలో కమిటెడ్ గానే ఉన్నామా? అసలు ఈ పర్సన్‌తోని మనం ఏంటంటే ఉండగలమా? అని ఇలా ఏంటంటే కొంత ఆలోచిస్తున్నారండి. మీ విషయంలో ఈ పర్సన్‌కి పేషెన్స్ చాలా ఎక్కువలానే ఉంది. అందుకే ఏ యాక్షను తీసుకోవట్లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ ఏంటంటే టైమ్ బీయింగ్ థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. థింగ్స్‌కి వర్కౌట్ చేసుకోవడానికి కరెక్ట్ టైమ్ కూడా రావాలి. సో, అలా అంటే వాళ్ళు థింక్ చేస్తున్నారు కాబట్టే వెయిట్ చేస్తున్నారండి. నిజానికి ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఆ పర్సన్‌కి ఎక్కడా కూడా మీ విషయంలోని డౌట్స్ అయితే ఏం లేవండి. వాళ్ళేంటంటే మీకోసమే ఆలోచిస్తున్నారు. మీ విషయంలో థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే అనుకుంటున్నారు. పాస్ట్‌లో ఏ డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయో అవి రాకూడదు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో ఎక్కడా కూడా నాకు నెగెటివ్ ఎనర్జీ ఏం కనిపించట్లేదండి. స్ట్రాంగ్‌గా యాక్షన్ తీసుకోవడానికే వీళ్ళైతే చూస్తున్నారు. యాక్షన్ కూడా చాలా తొందరలోనే తీసుకుంటారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ క్లియర్ కట్‌గా మీ పర్సన్‌కి ఒకటి అనిపిస్తుందండి. రైట్ టైమ్ వస్తే రైట్ వేలో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, రైట్ టైమ్ గురించి మనం వెయిట్ చేయాలే కానీ తొందర పడిపోతే ఏమవుతుంది? మనం తొందర పడిపోయినా సరే అది వర్కౌట్ అవ్వకూడదు అంటే వర్కౌట్ అవ్వదంతే. సో, మనం ఏంటంటే రైట్ టైమ్‌లో రైట్ వేలో కానీ అప్రోచ్ అయినా, రైట్ వేలో కానీ మనం కమ్యూనికేట్ చేస్తే ఎలా అయినా థింగ్స్ సెటిల్ అవుతాయి అని అనుకుంటున్నారు. కాకపోతే ఈ పర్సన్‌కి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయా? అసలు ఈ వ్యక్తి విషయంలో మీకా కమిట్మెంట్ ఉందా? మీరసలు లాయల్‌గా ఉంటున్నారా? మీకా పేషెన్స్ ఉందా? ఓన్లీ వాళ్ళకేనా? అంటే వన్ సైడ్ లాగా కూడా కొన్ని సార్లు అనిపిస్తుంది. కొన్ని సార్లు ఎలా అనిపిస్తుందంటే ఇదంతా బ్యాడ్ లక్ వల్లే జరుగుతుంది. మేబీ అంటే
మీ ఇద్దరికీ కొన్ని సార్లు డెస్టినీ అనేది లేదేమో, ఆర్ కర్మ వల్లనే ఇదంతా జరుగుతుందేమో, అందుకే దూరంగా ఉంటున్నారేమో అని కూడా వాళ్ళకనిపిస్తుంది. సో, టైం అనేది ఫేవర్ చేయట్లేదు అని మాత్రమే వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. కానీ 100% హోప్‌ఫుల్‌గా ఉన్నారు. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఆర్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా థింగ్స్ అనేవి వాళ్ళు అనుకున్నట్టు సెటిల్ అవుతాయని. బట్ పర్సన్ ఏంటంటే చెప్పాను కదా! చాలా కష్టపడ్డారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసేసరికి ఆర్ ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అంటే ఇద్దరి మధ్యలో కూడా ఆ స్ట్రాంగ్‌గా లవ్ ఉండాలి. ఇద్దరు కూడా అంటే హార్డ్‌షిప్స్ కరెక్ట్‌గా ఫేస్ చేస్తే ఒకళ్ళ వాల్యూ ఒకళ్ళకి తెలుసుకొని కరెక్ట్‌గా ఉంటారు అని ఎక్కడో ఆలోచిస్తున్నారండి. అంటే ఇదంతా వన్ సైడ్ థాట్స్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ ఇంత పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నప్పుడు టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరేమోనండి. దానివల్లే అంటే టైం రావాలి, టైం వస్తే బావుంటుంది అని అనుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్కడో కానీ ఒక పాయింట్‌లో ఈ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు. వీళ్ళేంటంటే కొంత మెంటల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నట్టు అనిపిస్తున్నారు. సో, దానివల్లే వాళ్ళేంటంటే అంటే మీకా క్లారిటీ ఉందా? మీకా అంటే కమిట్మెంట్ ఉందా? లేకపోతే లాయల్‌గానే ఉంటున్నారా? ఈ వ్యక్తికి మేబీ మీ మీద కొన్ని డౌట్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో, దానివల్ల కూడా వీళ్ళేంటంటే యాక్షన్ తీసుకోవట్లేదేమో. అంటే ఒకటండి, ఒక పర్సను ఇంకొక పర్సన్‌లో ఏదైనా ఒకటి నెగెటివ్ థింగ్‌ని సెన్స్ చేస్తే, ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ బావున్నప్పుడు అది పెద్దగా ఎవరు కూడా టార్గెట్ చేయరండి. ఆర్ దాని మీద ఎవరు పెద్దగా కాన్సంట్రేట్ చేయరు. కానీ ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఆడ్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అలాంటి వాటి మీద ఎవరైనా ఫోకస్ చేస్తారు. సో, మేబీ మీ మీద ఈ వ్యక్తికి కొన్ని డౌట్స్ ఉన్నట్టున్నాయి. సో, దానికి వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నట్టున్నారు. పర్టిక్యులర్‌గా చెప్పాను కదా! మీ విషయంలో వాళ్ళేదో నోటీస్ చేసినట్టున్నారు. అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి కంప్లీట్‌గా వాళ్ళ రిక్వైర్‌మెంట్ ఏంటి? మీ రిక్వైర్‌మెంట్ ఏంటి? అని తెలుసుకోవడం, అర్థం చేసుకున్న తర్వాత మీ దగ్గరకొస్తారండి. ఏ ఆలోచన లేకుండా ఆర్ మీరు వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోకుండా ఆర్ మీకు వాళ్ళసలు అది ఇవ్వగలరా లేదా తెలుసుకోకుండా అయితే మాత్రం మీ దగ్గరికి రారు. ఐ మీన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోరు. బట్ డెఫినిట్‌గా యాక్షన్ అయితే తీసుకుంటారు. అదైతే మ్యాటర్ ఆఫ్ టైమ్ అని చెప్తానండి. ఇదే టైమ్‌లో జరుగుతదని చెప్పను కానీ 100% ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి రిలేషన్‌షిప్ కావాలి. కాకపోతే చెప్పాను కదా! వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆర్ వాళ్ళకి కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. దానివల్ల ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్ అవుతున్నారు. సో, ప్రాక్టికల్‌గా ఇది ఏ రోజైనా జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకుంది. వాళ్ళు ఏ రోజైనా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది. సో, మ్యాటర్ ఆఫ్ టైమ్ కాబట్టి తొందరపడాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు. లేకపోతే మీరేంటంటే సఫర్ అవుతున్నారు. లేకపోతే ఈ పర్సన్ విషయంలోని అంటే మీకు కూడా క్లారిటీ రావాలి. ఆర్ ఆన్సర్స్ వెతుక్కోవాలి అని చూస్తున్నారు అని ఎక్కడ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆర్ మీరు కూడా వాళ్ళేదో యాక్షన్ తీసుకుంటే ఒక డెసిషన్ తీసుకోవాలని చూస్తున్నట్టుగా వాళ్ళు అనుకోవట్లేదండి. వెయిట్ చేస్తున్నారు మీరు. ఆర్ మీకు కూడా ఏంటంటే ఈ టైం తీసుకోవడం అవసరం. మీరు కూడా కొన్ని రియలైజ్ అవ్వాలి అనే వేలో వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే మీ పరంగా కూడా వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటున్నారని అనుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. ఈ పర్సన్ ఎక్కడా కూడా అంటే మీ విషయంలో నెగెటివ్‌గానే థింక్స్ చేయాలనుకోవట్లేదండి. కానీ వాళ్ళ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వాళ్ళు పాస్ట్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినవే. సో, దాని ప్రకారమే మిమ్మల్ని డౌట్ చేస్తున్నారు. బట్ అది నెగెటివ్‌గా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని రకాలుగా థింగ్స్ విషయంలో క్లారిటీ తెచ్చుకోవడమే మంచిది. ఈ రోజు కానీ ఇవంతా క్లియర్ అయిపోతే రేపు ఆ పర్సన్ యాక్షన్ తీసుకోవడం అనేది మీకు చాలా ఫెయిర్‌గా అనిపిస్తది. అంటే అన్‌ఫెయిర్‌గా వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేదు అని మీరు కూడా కొంత సాటిస్ఫై అవుతారు. సో, ఈ బ్రేక్ ఏదైతే ఉందో, ఈ బ్రేక్‌ని ఎంబ్రేస్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఎక్కడైనా సరే ఫోకస్ చేయాలి. కొన్ని చేంజెస్ అవసరం అని అనుకుంటే, ఆ చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో. హ్మ్. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరు బాగా కనెక్ట్ అయ్యారండి. నిజానికేంటంటే ఈ పర్సన్‌తోని రీయూనియన్ కోసం వెయిట్ చేయడం కానీ, ఈ పర్సన్‌తో మాట్లాడడం కోసం వెయిట్ చేయడం కానీ చేస్తున్నారు. ఎక్కడో కానీ ఇది వర్కౌట్ అవుతుంది. ఏదో ఒక రోజు థింగ్స్ సెటిల్ అవుతున్నాయి అనే ఫీలింగ్‌తో ఉంటున్నారు. కాకపోతే అంటే రోజులు గడుస్తున్న కొద్దీ భయమేస్తుందండి. రోజులేంటంటే ఇలా పాస్ అయిపోతున్నాయి. ఆ పర్సన్ నుంచి మీకు రావాల్సిన ఆన్సర్స్ రావట్లేదు. ఆర్ ఆ పర్సన్ ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. దానివల్ల కొంత డిప్రెస్డ్‌గా ఉంటున్నారు. ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయని మీకు అనిపిస్తుంది కానీ
పాస్ట్ లో ఉన్న కనెక్షన్ వల్ల ఫ్రీగా ఉండలేకపోతున్నారండి. ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆర్ ఈ పర్సన్ తో మాట్లాడాలి, ఆర్ మళ్ళీ ఆ ఓల్డ్ డేస్ అనేవి రావాలి అని చూస్తున్నట్టున్నారు. థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఫీలింగ్ మీకుందండి. కాకపోతే మీరు కొంత హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో మీరు హీల్ అవ్వడం కానీ, లేకపోతే ఈ టైంలో మీరు ఈ రిలేషన్‌షిప్ మీద ఇంకొంచెం ఫెయిత్ పెట్టుకోవడం కానీ చాలా ఇంపార్టెంటు. ఒకవేళ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు, ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు, ఒకప్పుడు ఉన్నట్టుగా లేదు, ఆర్ ఒకప్పుడు ఉన్నట్టుగా ఉండదు, ఆర్ ఇంకా ఇది ఇంతేనేమో అని ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే అవన్నీ విడిచిపెట్టియండి. ఎందుకంటే ఆ పర్సన్‌కి లేదండి ఇదంతా. ఆ పర్సన్ ఏంటంటే మీ వైపు నుంచి మీరు కమిటెడ్‌గా ఉండగలరా లేదా? పేషెన్స్ ఉందా? లేకపోతే లాయల్‌గానే ఉంటారా? అని ఇవి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకెక్కడో ఆ డౌట్స్ ఉన్నాయండి. బట్ వాళ్ళు మాత్రం ఈ విషయంలోని క్లియర్‌గా ఉన్నారు. ఏ రోజైనా సరే యాక్షన్ తీసుకుంటాం. ఏ రోజైనా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ కొన్ని ఉన్నాయి. సో, అది వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి, ఈ టైంలోని మీరు కూడా చేంజ్ అవ్వాలి. మీరు కూడా కొంత క్లారిటీ తెచ్చుకోవాలి. మీరు కూడా కొంత బెటర్ అవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. పాస్ట్‌లో ఇప్పుడు మీరు ఎలా అయితే ఆ పర్సన్ ఉన్నారో అలానే కావాలనుకుంటున్నారో, ఆ పర్సన్‌కి మీరు అలానే కావాలండి. అంటే మీరు అలా ఉన్నారా లేదా అనేది మీకే తెలియాలి. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే టైమ్‌తో పాటు మేము బెటర్ అయ్యామండి. టైమ్‌తో పాటు ఆ వ్యక్తి అంటే మాకు ప్రేమ ఎక్కువైపోయింది. ఆ వ్యక్తిని మేము చూసుకుంటాం. లేకపోతే ఆ వ్యక్తితో మేము అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం అంటారు. కానీ ఒక్కసారి మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకుంటే మీరలా ఉన్నారా లేదా అనేది తెలుస్తుందండి. మీరలా మాట్లాడగలరా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఏ వ్యక్తి అయినా సరే వేరే ఇంటెన్షన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయరు. ప్యూర్‌గా వాళ్ళ ఇంటెన్షన్స్‌తోనే వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. బట్ ఇప్పుడు ఇద్దరి మధ్యలో కొంత పాజిటివ్, నెగెటివ్ థింగ్స్ జరిగిన తర్వాత ఆలోచనలైతే అలా ఉండవండి. సో, ఆ పర్సన్‌కేంటంటే పాస్ట్‌లో మీరు ఎలా ఉన్నారో అలానే కావాలి. ఆర్ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏదైతే కమిట్మెంట్ ఉందో అదే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ ఎంతవరకు ఇద్దరు అలా ఉన్నారు అనేది ఇక్కడ క్వెషన్ అండి. దానివల్లే మేబీ టైం రావట్లేదేమో ఆర్ అట్‌లీస్ట్ ఆ వ్యక్తి టైం అంత తీసుకుంటున్నారేమో. ఏదైనా ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి అయితే వస్తారు, యాక్షన్ తీసుకుంటారు. పాజిటివ్‌గా థింగ్స్‌ని సెటిల్ చేస్తారు కూడా. ఇఫ్ ఏమైనా సరే భయపడుతున్నట్టయితే భయపడాల్సిన అవసరం లేదు. థింగ్స్ అనేవైతే మీ ఫేవర్‌లో చేంజ్ అవుతాయండి. సో, మీరు చేయాల్సింది ఏమైనా ఉంది అంటే రిలేషన్‌షిప్ మీద హోప్ పెట్టుకొని మీ మీద మీరు వర్క్ చేసుకోవడం. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో, ఇది చెయ్యండి సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.